స్తోత్రాలయ్యా. ఆలోచనకర్త నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నెలలో సంఘం అంతా నడిపించండి ప్రభువా. ఈ నెలలో సంఘం అంతటిని కాపాడండి ప్రభువా. ఈ నెలలో సంఘానికి, సేవకు, పరిచర్యకు, బిడ్డలకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఆటంకం, ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరడానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. అద్భుతకరడానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామములో అంధకార సంబంధమైన ప్రతి శోధన ఈ నెలలో ఓడిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తిని, బలమును దయచి, నీ కృపను దయచి, నీ అధికారమును దయచి, నీ అభిషేకాన్ని దయచి తండ్రి. నీ ఆత్మ సంఘం మీద నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ఆశీర్వాద కూడిక తండ్రి నెలంతా ఆశీర్వాదకరంగా మార్చివేయునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో ఈ నెల అభిషేకమును దయచేయండి, ఆనందమును దయచేయండి, సమాధానమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి, నెమ్మది దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నెలలో నీ చిత్తమును మాకు బయలుపరచండి. ఈ నెలలో మేము నడవలసిన త్రోవను మాకు సరళంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా మనసులకు, మా ఆలోచనలకు, మా అంతరంగాలకు, మా ప్రాణానికి నలిగిపోయే, నలగొట్టి, కృంగదీసే ప్రతి శోధనలు, ప్రతి వ్యతిరేకతలు, ప్రతి మాటలు, ప్రతి క్రియలు, ప్రతి రోగగ్రస్తమైన శోధనలన్నీ యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డల మీద, ఇదిగో పెద్దల మీద, వృద్ధుల మీద, సంఘములు ఎవరెవరు ఉన్నారో వారందరి మీద నాయన, ప్రతి ఒక్కరి మీద ప్రతి శోధన, ప్రతి రోగము యేసు నామములో తొలగిపోవును గాక. ఈ నెలంతా క్షేమం కలగాలి ప్రభువా. ఈ నెలంతా క్షేమాభివృద్ధి కలగాలి తండ్రి. ఈ నెలంతా ఆరోగ్యము కలగాలి. ఈ నెలంతా సమాధానము కలగాలి. ఈ నెలలో చేయబోయే ప్రతి పని విషయంలో, ప్రతి అడుగు విషయంలో ప్రభువా నీ సహాయము, నీ దూత ముందుగా నడుచునుగాక. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. విడువని ఎడబాయని కృప విడుదలవ్వాలి ప్రభువా. ఈ నెలలో ప్రతి రోజు నీ కృపతో మేము కార్యాలు చూడాలి తండ్రి. అయ్యా, ఈ నెలలో ప్రతి రోజు ప్రభువా నీ కృప మాకు సంతృప్తిని కలిగించాలని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప మాకు నైనా తృప్తిని, సంతృప్తిని, ఆనందమును, భద్రతను కలుగు చేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నాయన, ఏ విషయంలో కూడా సంఘం ఉన్న ఏ బిడ్డ నీకు నాయన దూరంగా జరగకూడదు ప్రభువా. ఈ నెలలో ఆధ్యాత్మికమైన బలము పుంజుకోవాలి ప్రభువా. ఉత్సాహముతో, ఉల్లాసముతో ఇదిగో మండుచున్నట్లుగా నీ కొరకు ఆ ప్రేమతో రగిలించబడాలి ప్రభువా. నీ ఎదుట ఈ కృపను సంఘం మీదకి రానివ్వండి నాయన. ఏ బిడ్డ మనసును నలిగిపోతున్నారు, ఏ బిడ్డ ఆలోచన నలిగిపోతున్నారు, ప్రార్థన చేయలేక, ప్రార్థన నిలబడలేక నాయన మనశ్శాంతి అనుభవించలేనటువంటి ఆ శోధనలన్నీ యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. గత నెలలో ఎదురైన ప్రతి కీడు ఈ నెలలో బిడ్డల ఎదుట తొలగిపోవాలి ప్రభు. ఎక్కడ అవమానం పొందారో అక్కడ ఘనతను చూడాలి ఈ నెలలో తండ్రి. నాయన ఆనందాన్ని చూడాలి ప్రభు, విజయాన్ని చూడాలి తండ్రి. నా దేవా, నీటి కాలువలో ఎవరో నాటబడినటువంటి చెట్టు వలె ఫలిస్తారని చెప్పావు నా తండ్రి. గత నెల ఆగను ఫలింపచేసేందుకు నీకు స్తోత్రం. నా ప్రభు, ఈ నెలలో నువ్వు మా కొరకు చేయబోయేదాన్ని మా మనోనేత్రాలు చూడాలి ప్రభు. ఆ ప్రత్యక్షతలతో మేము బ్రతకాలి తండ్రి. ఈ నెలలో జూలై నెల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దురాత్మ ఓడిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో దయ్యాన్ని బంధిస్తున్నాను. నీ నామం పేరట తొలగిపోవాలి ప్రభు, తొలగిపోవాలి తండ్రి. దాని యుక్తులు కుయుక్తులన్నీ అగ్నిలో కాల్చివేయమని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఈ భారతదేశ రాష్ట్ర సమాధానంతో నింపబడాలి ప్రభు. ఈ భయాలు, ఈ కలవరాల నుంచి
నాయన రాష్ట్రం విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ తెగుల నుండి విడిపించండి నాయన. కొత్తగా వస్తున్నటువంటి ఆ రోగం కూడా తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. దేశ ప్రజలు ఈ నెలలో తండ్రి వారి యొక్క తొలకరి వర్షాలు చేయవలసిన పనులన్నీ ఆ తొలకరి దీవులతో చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మా రాష్ట్రాన్ని కాపాడిని కరువు కాటక నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ యొక్క నాయన పనులు ఈ నెలలో ఏవైతున్నాయో ప్రతిదీ విజయవంతంగాను ఆరోగ్యవంతంగా సాగిపోవాలి, ముగించబడాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఏ పని ఆరంభించి మధ్యలో ఆగకూడదు ప్రభువా. అవి విజయవంతంగా ముగించబడాలి. ఇటు కార్యాన్ని చేయబోతున్నందుకు నీకు స్తోత్ర 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 స్తోత్ర. బిడ్డలను దీవించబోతున్నందుకు స్తోత్ర స్తోత్ర. సంఘమును చంటి బిడ్డల నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ నెల ఆరోగ్యం కలిగించబోతున్నందుకు స్తోత్ర స్తోత్ర. నీ దక్షిణాస్తాన్ని ఈ నెలలో చాపుతున్నావు, నీకు వందనాలు. సంఘం అంతటి నీకు అప్పగిస్తున్నావు. ఈ నెలలో ఆయన కాలేజీలు స్కూల్స్ ఏవి ఓపెన్ అవునట్లుగా నువ్వు చేయి. ఓపెన్ అవ్వకుండా ఏదైతే భయము కలవరాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోనట్లు చేయండి. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ప్రతి పనిని ప్రారంభించాలి ఈ నెలలో ప్రభు. ప్రతిదీ ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదీ ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదీ ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, స్తోత్రములు 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 స్తోత్రము. యేసు నామములో నెలలో నూతనముగా కార్యములు జరగాలని ప్రార్థన చేస్తున్నాను. నూతనమైనటువంటిది ప్రారంభమయ్యే ప్రతిదీ కూడా దేవుని యొక్క సహాయముతో విజయవంతం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇటు కార్యాన్ని చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ శాశ్వత కొడుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రారంభించాను తండ్రి. ఈ నెలంతా ప్రతి బిడ్డకు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా ఆశీర్వాదము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక. వారికి స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తున్నారు. ఆనాడు ప్రజల కొరకు రక్తమును తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలములు, ఆ పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలములు ఆ రక్తమును 7 సార్లు స్ప్రింకిల్ చేసినట్టుగా ఇదిగో 7 సార్లు మేము నీ నామం పేట పలికాము ప్రభువా. ఈ నెల ఆశీర్వాదం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యాన్ని జరిగించుకుని మహిమ పొందాం. ఈ నెల కావలసినటువంటి ఆ సందేశాన్ని కూడా మాకు అనుగ్రహించమని సమస్తానికి అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
యేసు క్రీస్తు దక్షిణ హస్తము, సాహస కార్యాలు చేసే హస్తం మా కొరకు పనిచేస్తుండగా మా ఆనందానికి అవధులు ఉండవని నేను నమ్ముతున్నా. ఆనందానికి అవధులు లేనటువంటి నెలగా ఈ నెలలో మమ్మల్ని నడిపిస్తున్నావని మేము నమ్మి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మాకు విరోధంగా రూపించుడు ఆయుధము వర్తిల్లనివ్వవు. ఎవరు మమ్మల్ని మరిచినాను మమ్మల్ని మర్చిపోవు. మేము ఎక్కడ నడుస్తున్నా అది చీకటైనా అది బంధకమైన వాటి మధ్యలో నీ హస్తం మాకు తోడుగా ఉండి ఏ అపాయము దరి చేరకుండా, ఏ కీడు దరి చేరకుండా, ఏ అవమానము దరి చేరకుండా, ఏ నష్టము రాకుండా చేపట్టి పైకి లేపి నడిపిస్తున్న ఆ దృశ్య మా దేవుడు యేసుక్రీస్తు దేవుని యొక్క దక్షిణ హస్తానికై స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. సమయంలో ఈ నెలకు కావలసిన వాక్యాన్ని మేము వినబోతుండగా మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో నన్ను తగ్గించండి, నువ్వు హెచ్చించబడాలి. నీ స్వరాన్ని వినిపించండి. పరిశుద్ధాత్ముడా, నువ్వు మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడుతుండగా వినాలనే ఆశతో మా ప్రాణాలు ఎదురు చూస్తున్నావయ్యా. నీ స్వరాన్ని మాకు వినిపించి మహిమ పొందమని. నన్ను తగ్గిస్తున్నావు, నువ్వు హెచ్చించబడుతున్నావు. ఈ నెలంతా మా మనస్సులు, మా హృదయాలు నడిపించే వాక్కును విడుదల చేస్తున్నందుకు నీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. రైట్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరం సంపూర్తి యొగుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన, విన్నపాలు, విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. 10వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుండై 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయకుంటుని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకం వలన చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హద్దేకాలను గొప్ప నది తీరమున ఉంటిని. చాలు. ఈరోజు ఈ నెలలో మొదటి ఆశ్రద కోడికను మనము కలిగి ఉన్నాం. ఇది దేవుడు చూపించిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి సంతోషకరమైనటువంటి దినాలు. మరి గత నెలలో మనం దాటి వచ్చేసాం. గత నెలను ప్రభు మనలో ఉండి మనతో ఉండి నడిపించాడు. మరి ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. మరి ఈ నెలలో దేవుడు మనం నడిపించబోతున్నాడు. మరి దానికి తగినట్లుగా ప్రభువునందు మన విశ్వాసం ఉంచి మనం వెళ్ళవలసినటువంటి, మనం వేయవలసిన అడుగులు, మనం తీసుకోవలసిన నిర్ణయాల కొరకు దేవుని వాక్యాన్ని మనం విందాం. శ్రద్ధగా ఆలకిద్దాం దేవుని వాక్యాన్ని. దానియేలు అనేటువంటి భక్తుడు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. దానియేలు ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. అందరూ చెరలో ఉన్నారు. అప్పటికి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి రోజులు వచ్చినాయి. వెళ్ళిన వారందరూ అక్కడే సెటిల్ అవుతున్నారు. ఇక మన జీవితం ఇంతే అని కొంతమంది, ఇంకొంతమంది దేవుడు మనకు ఇక్కడ ఉండటానికి ఇచ్చారు కదా అని ఇంకొంతమంది ఇక్కడే మనం ఉండాలి కాబట్టి ఇక ఇళ్ళు వాకిళ్ళు అన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి దేవుని ఉద్దేశం అయితే అది కాదు. ఆ సమయంలో దానియేలు ఎందుకు మరి గ్రంథాన్ని పట్టుకొని చదువుతున్నాడు. ఆ సమయంలో దానియేలు చదువుతున్నప్పుడు గ్రహించాడు దాన్ని. ఆ గ్రంథం ఇర్మీయా ద్వారా ప్రభువు మాట్లాడిన మాటలను చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని. ఆ 70 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉండకూడదు, 70 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి వస్తారని, తిరిగి అనగా యెరూషలేముకు వస్తారని దేవుడు ప్రవక్త ద్వారా రాశాడు, ప్రవక్త ద్వారా ప్రవచించాడు అన్న మాటలు చదివాడు. వెంటనే దానియేలు వెళ్ళి 3 వారాలు ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. 3 వారాలు ప్రార్థన చేశాడు. గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. స్నానం లేదు,
తిండి లేదు, అన్నపానం లేదు, మొత్తం మానేశాడు. మీరు తర్వాత చదువుకుంటే మాంసం కానీ తన నోటికి ఏది రాకుండా అన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఆ 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వాక్యము ఇలా చెప్తుంది, దేవుని మాటలు మా కొరకు ఇలా రాయబడి ఉన్నాయి. 70 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ ఉండకూడదని నీ ప్రవక్త ద్వారా పలికించి రాయించాం అని ఆ మాట పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఆలోచించండి, ఈ నెలలో మనం నేర్చుకోవలసింది, మనం ఈ నెలలో గుర్తుపెట్టుకొని వెళ్ళవలసింది ఏంటి అంటే, మనం అనుకుంటాం ఇక మన రాతి ఇంతే, మన బ్రతికింతే, మన పరిస్థితులు ఇంతే, అడ్జస్ట్ అయిపోదాం, ఇక ఇలా బ్రతికిపోదాం, ఇలా అయిపోదాం, అదైందా నా గాచారం, అర్థమైందా, లేకపోతే నా పరిస్థితి, నా 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 యొక్క నా బ్రతుకు ఇలా అయిపోయింది అనేటువంటి రాత బోత అనుకుంటూ బ్రతుకుతాం. కానీ ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే అనుకున్నారు, ఇక అయిపోయింది మన జీవితం అని. కానీ మన దేవుడు ఎవరు అంటే, మనము బంధకాల్లో అలా విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు ఎవరంటే మనల్ని విడుదల చేసేవాడు, విడిపించేవాడు. అందరూ పలకండి, మన దేవుడు ఎవరు? విడిపించే దేవుడు. అందరూ అలా, విడిపించే మన దేవుడు ఎవరు? విడిపించే దేవుడు. మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే కలిగి ఉన్నామో, ఎక్కడైతే మనం ఉన్నామో ఆ బంధకాల మధ్యలో ఉండడము అనేది, అలా ఉండిపోతాం, దేవుని రాత లేకపోతే మన 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 జీవితం ఇంతే అనుకునేది కాదు. అదేంటి, మా బ్రతుకు ఇంతే అనుకోవడం కాదు. దేవుని చిత్తం అది కాదు మన పట్ల. దేవుని చిత్తం అనేది ఇంకొకటి ఉంది. అక్కడి నుంచి ప్రజలు బయటికి రావడం దేవుని చిత్తం. ఆ బంధకాల నుండి బయటికి రావడం దేవుని చిత్తం. ఆ శోధన నుంచి, ఆ చెర నుండి, అంధకారం నుండి అన్నిటినీ కోల్పోయి ఎవరి దగ్గర బ్రతుకుతూ, ఎవరి చేతి కింద నలిగిపోయి, వంగిపోయి, అన్నిటినీ సంతోషాలని ఏమీ లేకుండా పోగొట్టుకున్న స్థితిని అనుభవించడం దేవుని చిత్తం కాదు. అక్కడి నుంచి విడిపించబడమే దేవుని చిత్తం. హల్లెలూయా. ఈ నెలలో మనం అనుకున్నట్టుగా ఇంతే అనుకొని ఇలా వెళ్ళిపోదాం అనుకున్నట్టుగా దేవుని చిత్తం ఉండదు అని నేను అంటున్నాను. ఈ నెలలో దేవుని చిత్తం ఏంటి అంటే, నీవు ఎక్కడి నుండి విడిపించబడాలి, ఎక్కడి నుంచి నువ్వు బయటికి రావలసి ఉన్నదో, ఏ అసమాధానం నుండి, ఏ శోధన నుండి, ఏ శత్రు శోధన, ఏ మనిషి శోధన, ఏ సాతాను శోధన, ఏ అనారోగ్య శోధన, ఏ విధమైన ఆర్థిక శోధన, ఏ విధమైనటువంటి ఆ మానసిక శోధన మధ్యలో నువ్వు ఉండిపోయి ఇంతేనా పరిస్థితి అనుకుంటున్నావో, దాని నుంచి విడుదల పొందడము, దాని నుంచి విడిపించబడము నీ పట్ల దేవుని చిత్తమై ఉంది. అక్కడి నుంచి బయటికి రావడం దేవుని చిత్తం. ఇంతే అనుకోవడం కాదు దేవుని చిత్తం. ఈ నెల కూడా ఇంతే అనుకోవడం దేవుని చిత్తం కాదు. ఈ నెలలో నువ్వు బయటికి రావాలి. ఈ నెలలో ఏ పరిస్థితులు గుండా మనం గత నెల అంతా నడిచి, గత దినాలన్నీ నడిచి, గత సమయాలని నడిచి ఇక అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నావో, ఈ నెలలో ప్రభు అంటున్నాడు నువ్వు బయటికి రావాలి. అక్కడి నుంచి విడుదల పొందడము, అక్కడి నుంచి బయటికి రావడము నా చిత్తమై ఉంది. అది దేవుని చిత్తమైందని ప్రభు అంటున్నాడు. నేను ఒక మాట అంటున్నాను, ఒకవేళ సాతాను అనే శత్రువు కానీ, మనిషి అనే శత్రువు కానీ, లేదా శరీరం అనే శత్రువు, లేదు ఏ విధమైన శోధన, నువ్వు ఎక్కడ ఏ విధంగా బంధించబడి దాని కింద ఉన్నామో ఆ చెర నుండి బయటికి రావడం, దాని నుంచి విడిపించబడడం అనేది ఈ నెలలో అందరి పట్ల, సంఘం పట్ల దేవుని చిత్తమైనది. హల్లెలూయా. ఇది అందరికీ అర్థం కాల, అందరికీ అర్థం కాదు. ఎవరికి అర్థమైంది? దానియేలు ఒక్కడికి మాత్రమే అర్థమైంది. అది కూడా దానియేలుకి ఎట్లా అర్థమైందంటే, గ్రంథం ఓపెన్ చేసినప్పుడు అర్థమైంది. దేవుని గ్రంథాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు అర్థమైంది. అప్పటి వరకు అర్థం కాలేదు, అందరికీ కూడా తెలియలేదు, అందరికి కూడా అది అర్థమయ్యేటట్టుగా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ గ్రంథం వారికి తెలియదు. ఆ గ్రంథం ఎక్కడ ఎవరు రాశారో కూడా తెలియదు. కనుక దానికి ఒక్కడికే ఎందుకు అర్థం కాదు?
ఎందుకు చూడలేకపోయారు? మరి ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు వాళ్ళు కదా. ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మరి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? దేవుని చిత్తాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఎందుకు మనము దేవుని చిత్తం ఇది అన్నదాన్ని గుర్తించలేక ఇక నా బ్రతుకు ఇంతేనని మనకున్న శోధనల మధ్యలో మనం నలిగిపోవాల్సి వస్తుంది? ఎందుకు కృంగిపోవాల్సి వస్తుంది అంటే మనం చూడలేకపోతున్నాం దేవుని చిత్తాన్ని. మనకు ఎదురయ్యే సమస్యల మధ్యలో మనలో మనమే ఆ కృషించిపోయేటువంటి ఆ వాతావరణం అనుభవించడానికి కారణం ఏంటి అంటే దేవుని చిత్తమును, దేవుని మాటను మనం చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం? చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఏముందండి ఇక్కడ? ఏ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? అవిశ్వాసముతో ఉన్న వారి మనోనేత్రాలు మూసేస్తుందంట. అందరూ ఆలోచించాలి. మన నేత్రాలను, మన మనోనేత్రాలను అవిశ్వాసముతో ఉంటున్న మనకు దేవుని చిత్తమును, దేవుని కార్యాన్ని చూడకుండా మూసేస్తుంది. నీవు సమాధానముగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు సంతోషంగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు అభివృద్ధి చెందడం దేవుని చిత్తం, నువ్వు విడిపించబడడం దేవుని చిత్తం, జై జీవితం జీవించడం దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తము నువ్వు గ్రహించనీయకుండా నీకు గుడితనం కలుగు చేసి ఇక నా బ్రతుకు ఇంతే, ఇలా బ్రతకడమే అనేటువంటి నిరుత్సాహాన్ని నీ జీవితం మీద, నీ మనస్సు మీద చూపిస్తూ నిన్ను లొంగ తీసుకుంటుంది. ఎవరు? యుగ దేవత అంట. అదే ఆ దయ్యము ఇది చేస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు ఈ గ్రుడ్డితనం నుండి సంఘాన్ని విడిపించునుగాక. యేసు నామములో విడిపించునుగాక. దేవుని చిత్తాన్ని చూడకుండా గ్రుడ్డితనం తీసుకొస్తుంది. కొన్ని మాటలు చెప్పి త్వరగా ముగించేస్తాను. హాగరు అబ్రహాము శారాన్ని బట్టి ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అబ్రహాం తీసుకొచ్చి వదిలేశాడు. చాలా కోపంతో ఉంది. చేతిలో చిన్న బిడ్డ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అబ్రహామును భయంకరంగా తిట్టుకుంటుంది, శారాన్ని తిట్టుకుంటుంది, దూషిస్తుంది, భయంకరంగా తిరుగుతుంది. అదే సమయంలో దేవుడు వచ్చి అంటాడు, హాగరు నీకేం వచ్చింది అన్నాడు. ఓ ప్రక్క నా బిడ్డ చనిపోతున్నాడు, నన్ను ఈ స్థితికి నెట్టేసింది, ఇదిగో ఈ శారా ఈ అబ్రహాం అని తిడుతూ భయంకరంగా ఉంటే, ఇంకో పక్క దేవుడు అంటాడు నీకేమొచ్చింది, నీకేమైంది అనలా, నీకేం వచ్చింది అన్న. బాగా ఆలోచించండి. ఎప్పుడైనా ఎవరైనా ఏడుస్తున్నారు అనుకో, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు ఏడుస్తున్నారు అనుకో, ఏమంటాం మనం? మనం కూడా ఇంత అంటాం కదా, ఏమొచ్చింది నీకు కావాల్సింది ఉందిగా అంటావా లేదా? ఇప్పుడు హాగర్కి కావాల్సింది హాగర్కి ఇచ్చాడు దేవుడు, ఉంది కానీ తెలియదు ఆమెకి. అందుకే నీకేమొచ్చింది అన్న. ఆమె నా బిడ్డకు ఈ దాహమును కూడా తీర్చలేని స్థితిలో నుంచి, నా బిడ్డ మరణాన్ని చూడలేను, ఆ దాహముతో చనిపోతుంటే అని వారిని తిడుతూ అలా ఉండిపోయింది. కానీ దేవుడు వచ్చి అన్నాడు, ఏమొచ్చింది నీకు అంటే, ఆ బిడ్డకు ఆ తల్లికి కావలసిన ఓట, ఆ నీరు ఎక్కడుందా? పక్కనే, కానీ చూడలేకపోయింది. తన బ్రతికడానికి, తన బిడ్డ బ్రతకడానికి కావలసిన నీరు, ఆ మంచినీళ్ళు, ఆ వాటర్ పక్కనే ఉన్నాయి, కానీ చూడలేని గురుడితనం. అదే నేనేమంటున్నానంటే, దేవుని చిత్తం నీకు కావాల్సింది నీకివ్వడం, నిన్ను బయటికి తీసుకురావడం. బయటికి తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. అది దానియేలు గుర్తించాడు. దానియేలు ఆ వాక్యం చదవడం ద్వారా కన్ను తెరవబడ్డాయి.
ప్రార్థన చేశాడు. దేవుడు వారికి కావాల్సిన దానికోసం ప్రార్థన చేసి పొందుకున్నారు. అందరిని తీసుకుని వెళ్ళాడు. రాజుని ప్రేరేపించాడు. ఆ మందిరానికి, వారికి, వారి ప్రయాణానికి అన్నిటినీ కావలసిన రాజు ఇచ్చేటట్టుగా చేసుకున్నారు. బయలుదేరి దేవుడు ఆ కార్యం ఆయన ప్రార్థన ద్వారా చేశాడు. బయలుదేరి వాడు దేశం వెళ్ళారు. ఆలోచించండి. నేనేమంటున్నానంటే, దేవుని చిత్తం ఇది అయితే నువ్వు దేవుని చిత్తాన్ని గుర్తించకుండా సాతాను నిన్ను గుడ్డి వ్యక్తిగా, అనగా చూడలేని వ్యక్తిగా నీ కన్నులను మూసేస్తుంది, నీ అంతరంగాలను మూసేస్తుంది. నువ్వు ఆ అంతరంగంలో ఉన్న దృష్టితో నువ్వు చూడలేకపోతున్నావు. అందుకే దేవుని చిత్తము తెలియక నువ్వు నలిగిపోతున్నావు. అందుకే దేవుని చిత్తం నీకు అర్థం కాక నా బ్రతికి ఇంతని కృంగిపోతున్నావు. అందుకే నీలోంచి దేవునికి స్తుతి మహిమ రావట్లేదు. దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే దేవుని ఘనపరచలేకపోతున్నావు. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ఘనతను నీ వద్ద నుంచి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నిష్ఠూరముతో, కోపముతో, అసహనముతో ఉండిపోతున్నావు. అసమాధానంతో ఉండిపోతున్నావు. 10 నిమిషాల కంటే ప్రార్థన చేయడం నీకు ఇష్టం అనిపించట్లేదు. కానీ దానియేలు 3 వారాలు ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు తెలుసా? దేవుని చిత్తం మా పట్ల బయటికి వెళ్ళడమే శోధన నుండి. అర్థమైందా? ఈ భయంకరమైన ఈ స్థితి నుండి బయటికి రావడం దేవుని చిత్తం. మేమెందుకు ఇక్కడ ఉండాలి? అందుకు ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని రాజును లేపాడు, రాజును ప్రేరేపించాడు. ఆ రాజు వారికి కావాల్సినంత ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను, దానియేలు చూసినట్లుగా నువ్వు చూడాలి, నువ్వు గ్రహించాలి. ఈ అసమాధానంతో బ్రతకడం, కృంగిపోయి బ్రతకడం, ఓడిపోయాను, అధోగతి పాలైపోయాను, అంత పోగొట్టుకున్నటువంటి ఈ ఆలోచనతో బ్రతకడం దేవుని బిడ్డలకి ఎట్టి పరిస్థితుల్లో తగింది కాదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు దాన్ని అనుమతించడు. దేవుడు దాని విషయంలో నిన్ను గర్తిస్తాడేమో, హాగర్ని గర్తించినట్టుగా. అదే మన దేవుడు ఎవరు? సమాధానానికి అధిపతి. సమాధానానికి అధిపతి. సమాధానం లేకుండా నువ్వు బ్రతకడం ఏంటి? అర్థం కృంగిపోవడం ఏంటి? దేవుడి చిత్తం నీకు అర్థం కావట్లేదు. నీ అంతరంగంలో తెలియనటువంటి అంధత్వం ఉండిపోయింది. అది ఎవరు తీసుకొస్తున్నారంటే శత్రువైన సాతానుడు, దయ్యం తీసుకొస్తుంది. యుగ సంబంధమైన దేవత, ఆ దురాత్మ చేస్తుంది ఈ పని. దాని నుంచి నువ్వు ఈరోజు బయటపడాలి. అదే హాగరు ఎప్పుడు చెప్పింది? దేవుడు గద్దించి తన కన్నులు తెరిచినప్పుడు తన ప్రక్కనే ఉన్న నీటి ఓటం చూసి ఏం చేసిందంట? ఆ నీళ్లు తీసుకొచ్చి తన బిడ్డకి తాగించి తను తాగి అప్పుడు తెప్పరిల్లుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తెప్పరిల్లుకున్నాడు. దేవుడు తనకు ఆ నీటిని ఉంది అని చెప్పినాడు. ఆ కన్ను తెరిచినాడు. శత్రువులు అందరూ వచ్చారు. ఇంట్లో నుంచి బయటకు అప్పుడే వస్తున్నారు. ఎవరు? యాజీ బయటకు వస్తున్నాడు. ఇంటి చుట్టూ శత్రువులు నింపారు. తన దాసుడు, తన యొక్క యజమానుడి కోసం, అనగా ఎలీషా కోసం లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలీషాని లేపన్నాడు. లోపల ఇదంతా జరిగింది, బయటకు అది ఇంటి లోపలే. ఎలీషాని, అయ్యా నిన్ను చంపడానికి శత్రువులు వచ్చారు, సైన్యం వచ్చింది, మనమిద్దరం వెళ్ళిపోయాము, ఇక చనిపోతామని కంగారు పడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు, కోప్పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఎలీషా అన్నాడు, ప్రభువా వీడి కనులు తెరువు, వాళ్ళకంటే బలమైన వాడు ఉన్నవాడు, మాతో ఉన్నవాడు వాళ్ళకంటే బలవంతుడని తెలుసుకునేటట్టుగా, చూసేటట్టుగా కళ్ళు తెరవన్నాడు. వెంటనే అతని కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు చూస్తున్నాడంట, ఎవరున్నారు? ఎలీషా చుట్టూ అగ్నిరాధ. అప్పుడు నోరు తెరుచుకొని ఇలా చూడడం ప్రారంభించాడు. బయటికి చూసేవాడు అప్పటి వరకు, అందరం చూస్తూ భయపడ్డవాడు. ఇలా చూస్తూ ఇలా దేవుడు వైపు చూస్తూ, ఆ సన్నిధి చూస్తూ అప్పుడు మాట్లాడుతున్నాడంట, దేవుడు ఉన్నాడయ్యా. యెహోవా యందు భయభక్తి కలిగిన వారి చుట్టూ ఎవరు కావాలంటారంట? ఆయన దూత. ఎవరా దూత తెలుసా? ఒక్క రాత్రే 185,000 మందిని రక్తము కారకుండా, కత్తి లేకుండా మట్టు పెట్టిన దూత. ఎంతమందిని? 185,000 మంది. ఒకే ఒక్క రాత్రి. సౌండ్ లేదు,
అదే సౌండ్ లేదు, రక్తం లేదు, కత్తి లేదు. అలాంటి దూతను దేవుడు ఎవరి కోసం పంపిస్తాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కావలిగా పంపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు ఆయన బిడ్డలై ఉంటారో, ఎవరు ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ ఆయన చిత్తమును చేయడానికి పూనుకుంటారో వారిని కాపాడకు దూత వెళుతూ ఉంటారు. నేను డిక్లేర్ చేస్తున్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేనేం చెప్తున్నాను అంటే, అది మనిషే కావచ్చు, నీకున్న ఆటంకం, పరిస్థితులే కావచ్చు, రోగమే కావచ్చు, అసమాధానమే కావచ్చు, అర్థమైందా, ఏదైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, దాని అంతటి నుండి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. ఈ నెలలో ఆ విడుదల నీ కొరకు ప్రభు చేయబోతుంది. ఇది ఆయన చిత్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ మీదకి రాబోతుందో, ఏది నీ చుట్టుముట్టిందో, ఏది నీ మీదకు అసమాధానముగా బయలుదేరి రావాలనుకుంటుందో, వచ్చిందో, దాని నుంచి విడుదల పొందడము దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఇదిగో చూడండి ఏం జరిగిందంటే, అక్కడ వెంటనే ఆ కళ్ళు తెరవబడ్డ వెంటనే గెహాజీ చూస్తున్నాడంట, అగ్ని రథాలు ఎలీషా చుట్టూ ఉండడం. నెలలో సమస్యలన్నిటి నుండి, శత్రువుల నుండి, అదే ప్రమాదం ఎవరి ద్వారా నీకు పొంచి ఉందో, ఆ ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో, ఎవరి ద్వారా పొంచి ఉందో, వాటన్నిటి నుండి బయటికి రాబోతున్నావు. వాటన్నిటి నుంచి నువ్వు పరిష్కారం పొందబోతున్నావు. వాటన్నిటి నుంచి విడిపించబడబోతున్నావు. దేవుడే నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ఈ నెలలో ఈ విడుదల చేయడం దేవుని చిత్తం. నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను, దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. మనం బయటికి రావడం దేవుని చిత్తం వీటన్నిటిలో నుండి. రెండోది ఏం చెప్తున్నానంటే, మనం దాన్ని గుర్తించాలి, దాన్ని చూడాలి. చూడకుండా చేసి మనం కృంగదీస్తున్నాడు. దేవుని కార్యం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క సహాయం మన కొరకు ఉంది అన్నది గ్రహించనీయకుండా, గుర్తించనీయకుండా, అర్థం చేసుకోనీయకుండా, అవగాహన చేసుకోనీయకుండా, మన మనస్సులోకి రానీయకుండా మనలో వీటన్నిటిని దూరం చేసేసి మనకు కృంగుదల తీసుకొచ్చి, ఆవేదన తీసుకొచ్చి, అసమాధానంతో దేవుని కార్యాన్ని అనుభవించనివ్వట్లేదు. దేవుణ్ణి అనుభవించనివ్వట్లేదు. దాన్ని మనం గుర్తించాలి. ఆ మెలకు కూడా మనకు ఉండాలి. దేవుని చిత్తం అయితే ఇది అని స్పష్టంగా చెబుతున్నాను వాక్యాన్ని బట్టి. రెండోది, మన దేవుని చిత్తానుసారంగా వెళ్ళనీయకుండా అడ్డుకునే దయ్యము కూడా ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? దేవుడు దాన్ని ఓడిస్తున్నాడు. అయితే నువ్వు దాన్ని ఓడించడానికి దేవుని నిలబడు. 3 వారాలు నిలబడ్డాడంటే ఎవరు చెప్పాలి? దానియేలు. నిలబడు. నీ శరీరాన్ని బలహీనపరుస్తాడు, నీ మనసును బలహీనపరుస్తాడు, నీ సమాధానాన్ని అసమాధానంగా చేస్తాడు, నీ ఆరోగ్యాన్ని అనారోగ్యం మార్చాలనుకుంటాడు, ఏదేదో చేయాలనుకుంటాడు. దాని నుండి నువ్వు విడుదల పొందాలి. ఎవరిలాగా నిలబడాలి నువ్వు తెలుసా? ఎలీషాలాగా నిలబడి ఏం చెప్పాలి? ప్రభువా వీని కన్నులు తెరువు అన్నట్టుగా చెప్పాలి. రెండోది, బయటకు వచ్చాడు. ఆ కన్నులు తెరిచిన వెంటనే గెహాజీ చూశాడు అగ్నిరథాలు తన చుట్టూ ఉన్న సంగతి. ఎలీషా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎవరున్నారంట? చుట్టూ. బయటకు వచ్చినప్పుడు ఏమనుంటారు వాళ్ళు? దొరికాడు. వచ్చాడు, రండి అని అంటాడు కదా అందరూ. అంతేనా? దొరికాడు, మనకు వచ్చాడు, బయటికి పట్టుకుందాం రండి, చేసేద్దాం రండి, చూసేద్దాం రండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే చెయ్యెత్తి అన్నాడంట, ప్రభువా వీళ్ళందరి కళ్ళు కనబడకుండా చేయనాయన అన్నాడు. అంతే. అక్కడున్న వారి కళ్ళు ఏం కనబడలేదంట. వాళ్ళందరినీ తీసుకుని ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర అన్నం పెట్టించి వాళ్ళకు మళ్ళీ వాళ్ళని ఏం చేయమన్నాడు? వీళ్ళు ఏ దారిని వచ్చారో ఆ దారిని వదిలిపెట్టండి. అప్పుడప్పుడు పిచ్చి కుక్కలు వస్తే ఏం చేస్తాం మనం? కోతులు వచ్చినా పట్టుకొని ఏం చేస్తారు? ఇప్పుడు ఊర్లోకి మృగాలు వచ్చినందుకు ఏం చేస్తారు? పట్టుకొని తీసుకెళ్ళి అడవులు వదిలేస్తారే కదా, అంతేనా? అట్లనే వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేయమన్నాడు? వాళ్ళ దారిలో వదిలేని వాళ్ళే వెళ్ళిపోతారు. ఆలోచించాలి. నువ్వు
శత్రువు మీద అధికారంతో ఉంటారు. అదే నీకు ఏ శోధన అయితే కలుగు చేయాలి, నీకు ఏ హాని అయితే కలుగు చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఆ శోధన మీద నీకు అధికారం ఉంటుంది. ఎలీషాకు ఉన్నట్టు నీకు కూడా అధికారం. బయటకు వచ్చి ఏమన్నాడు? ఇప్పుడు వాళ్ళందరి కన్ను మూసేయమన్నాడు. అంతే, అందరి కళ్ళు మూయపడ్డాయి. దేవుని చిత్తం ఏంటి చెప్పాలి. ఎలీషా వారి చేతులు ఏమై ఉండాలి? చిక్కుకుపోవాలా, ఓడిపోవాలా? దేవుని చిత్తం అది కాదు. వారిని తనకు ఎలీషాకి ఏది తోస్తే అది చేయడము, అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి వారిని నడిపించడం దేవుని చిత్తం. వెంటనే వారి కన్ను మూయమన్నాడు, వాడు కన్ను మూసేశాడు. వారిని తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అంటే నీవు ఎలా ఉంటావంటే దాన్ని జయించిన వ్యక్తిగా, విడుదల పొందే వ్యక్తిగా ఉంటావు, బయటికి రాగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆ మరణాపాయాలన్నిటి నుంచి బయటికి వస్తావు నువ్వు. ఇది దేవుని చిత్తం. ఇశ్రాయేలు ప్రజలందరూ బయటికి రావడం దేవుని చిత్తం. కానీ వాళ్ళ ఒక సమస్య ఏంటంటే దాన్ని చూడలేకపోతున్నారు దేవుని చిత్తాన్ని. ఎందుకు అంటే ఏమైందంటే వాళ్ళు దాన్ని గ్రహించేటువంటి మనస్సు కానీ వాళ్ళకి లేదు. ఆ కళ్ళు, ఆ అంతరంగికమైన ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయంట. ఎవరు మూస్తున్నారు చెప్పండి? చెప్పాలి. యుగ సంబంధమైన దయ్యం. దానిలో ఒక్కడు చూడగలిగాడు. అందుకని దానిలో ఏం చేశాడంటే 3 వారాలు ప్రార్థన చేశాడు. ప్రభువా, మేము విడుదల పొందడం నీ చిత్తం, బయటికి రావడం నీ చిత్తం. మేము ఈ చెర నుంచి బయటికి రావడం నువ్వు ముందుగా నిర్ణయించి పెట్టావు. ప్రవక్తతో మాట్లాడు, బయటికి విడిపించు, బయటికి తీసుకువెళ్ళు, మమ్మల్ని మా దేశంలోకి తీసుకువెళ్ళు, మా దేశంలో మాకున్నటువంటి మందిరంలోకి తీసుకువెళ్ళు, మాకు కావలసినవన్నీ సమకూర్చండి. 3 వారాలు అడిగాడంట. దేవుని చిత్తాన్ని పట్టుకో. ఈ సంవత్సరము, ఈ నెలలో నీకు ఎదురవుతున్నటువంటి ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, ఏ అపాయమైనా నువ్వు విడుదల పొందడం దేవుని చిత్తమైంది. నువ్వు ప్రార్థన చేయి. ఈ నెలలో చేయాల్సిన ఒకటే, నీ ఇంటి మీదకైనా, నీ ఒంటి మీదకైనా, నీ మనసు మీదకైనా, నీ బిడ్డల మీదకైనా, నీ భర్త మీదకి, నీ భార్య మీదకి, నీకున్న దేని మీదకి ఏది రాబోతున్నా, ఏది వచ్చినా కూడా, వచ్చి ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన ఒకటే, నువ్వు విడిచిపెట్టి వెళ్ళడం దేవుని చిత్తం, వెళ్ళిపో అని చెప్పాలి. ఈ నెలలో నేను విడిపించబడాలి ఈ శోధన నుంచి, ఇది దేవుని చిత్తం. ఈ మాట పట్టుకుని ప్రార్థన చేయాలి. ఒకవేళ అభివృద్ధి లేనట్టుగా బంధించబడ్డావా, అదే అభివృద్ధి లేనట్టుగా, దీవెన లేనట్టుగా, విజయం లేనట్టుగా, సాధించలేనట్టుగా, ఉద్యోగం లేనట్టుగా, వివాహం జరగనట్టుగా, ఇల్లు కట్టనట్టుగా, స్థలం రానట్టుగా, నెమ్మది రానట్టుగా, అభివృద్ధి లేనట్టుగా నువ్వు బంధించబడ్డావా, వీటి నుంచి బయటికి రావడమే దేవుని చిత్తం. అభివృద్ధి చెందాలి, సాధించాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఇది. ఒకవేళ ఆ గ్రహింపు లేకుండా, ఆ మనస్సు లేకుండా డిస్టర్బ్ చేస్తున్నా, నేను కృంగదీస్తున్నా, ఆ శత్రువుని ప్రభువు తోలివేస్తున్నాడు. ఎలీషా మీదకి వచ్చినట్టు వారందరూ నీ మీదకి, ఏది నీ మీదకి వచ్చినా నువ్వు దాన్ని తోలివేస్తావు. అదే పెద్ద సమస్య, చెప్పరానటువంటి సమస్య. బట్ అన్నిటి నుంచి కూడా ప్రభు ఈ నెలలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదల సంఘానికి, సంఘ బిడ్డలకు కలుగును గాక. దేవుని చిత్తం ఈ నెలలో నువ్వు విడుదల పొందడం, ఈ నెలలో కాపాడబడాలి వీటన్నిటి నుంచి. ఇది దేవుని చిత్తం. ఒకవేళ దేవుని చిత్తాన్ని గుర్తించకుండా నీ మనస్సును బంధిస్తుంటే దయ్యం, దాన్ని బంధించు. నీ అంతరంగ నేత్రాలను మూసివేస్తుంటే దయ్యాన్ని గద్దించి ఈరోజు చేతులెత్తు ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను విడిపించండి. మన ప్రమాదాల నుండి బయటికి వస్తున్నాం, పరిష్కారాలు దొరుకుతుంది. దేవుడు చేయబోతున్నాడు. కొన్ని సమస్యల నుండి, కొన్ని శోధన నుంచి నువ్వు బయటకు వస్తావు. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. యేసు నామములో ఆర్థిక పరిస్థితుల నుండి, ఆ దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటికి రావడం దేవుని చిత్తం. అనారోగ్య సమస్య నుంచి బయటికి రావడం దేవుని చిత్తం. అసమాధానం నుంచి బయటికి రావడం దేవుని చిత్తం. శత్రువు శోధన నుంచి నువ్వు విడిపించబడ్డవు దేవుని చిత్తం. ఇది ప్రార్థన చేయి. ఏ శోధనతో ఉన్నావు, ఏ అనారోగ్యంతో ఉన్నావు,
ఏ విధమైనటువంటి బంధకంతో ఉన్నావు, దాని నుంచి నువ్వు విడిపించబడ్డం దేవుని చిత్తమైంది. ఈ నెలలో అయ్యా దానియేలు ప్రార్థిస్తున్నాడు. దానియేలు 3 వారాలు ప్రార్థించాడంట. మాంసము, అన్నము, నీళ్లు, స్నానం అన్నిటిని విడిచిపెట్టి గోని పట్ట కట్టుకొని ఆ దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేస్తున్నాడు. మేము ఇలా శోధించబడడం నీ చిత్తము కాదు, విడుదల పొందడం నీ చిత్తం, మమ్మల్ని విడిపించండి, మా ప్రజల్ని విడిపించండి అని ప్రార్థన చేస్తున్నాడు. చెయ్యి, నా కుటుంబం విడిపించబడాలి, నా అన్నదమ్ములు విడిపించబడాలి, నా బిడ్డలు విడిపించబడాలి నాయన. వారు అనారోగ్యంతో ఉండకూడదు నాయన, వారు బంధించబడకూడదు ప్రభు, వారి మీదకి రోగం రాకూడదు, శాపం రాకూడదు. విడిపించండి తండ్రి, యేసు నామమున విడిపించండి. జూలై నెలలో విడుదల పొందడం దేవుని చిత్తం. నీ మానసికమైన శోధ నుంచి విడిపించబడడం దేవుని చిత్తం. కార్యం జరుగుతుంది. దానియేలు ప్రార్థిస్తున్నాడు, రాజును ప్రభు లేపుతున్నాడు, రాజును ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన చేయి. ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉండటం దేవుని చిత్తమైనది. అందుకే ఆ శత్రువు చేతులు పడకుండా తప్పించాడు. ఆయన భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత ఉండబోతుంది. నువ్వు ప్రార్థన చేయి. నీ విడుదల కొరకు ప్రార్థన చేయి, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయి. దేవుని చిత్తం అది. అనారోగ్యంతో కృంగిపోకూడదు, అసమాధానంతో నలిగిపోకూడదు. విడుదల పొందు ఈ నెలలో, ఉద్యోగం లేదా నలిగిపోతున్నావు, ప్రయత్నిస్తున్నావు, నువ్వు పొందడం దేవుని చిత్తం. ఇంకెంతకాలం ఉద్యోగం లేనటువంటి బంధకం, విడుదల పొందు ఈ నెలలో. వివాహం జరగని జీవితాలకు వివాహం జరుగుతుంది ఈ నెలలో. ఆ ఒంటరిగా ఉన్న పరిస్థితులను దేవుడు, ఏకాకులుగా ఉన్న పరిస్థితులను దేవుడు ఇదిగో సంసారాలుగా జతగా మార్చబోతున్నాడు ఈ నెలలో. ప్రార్థన చేయి. యేసు నామమున నీ మనసుకున్న శోధన, నీ శరీరానికి ఉన్న శోధన నుంచి విడుదల పొందు. అది ఏ సమస్య అయినా, ఏ శత్రువైనా, ఏ ఆటంకమైన విడుదల ఈ నెలలో విడిపించబడ్డము దేవుని చిత్తమైంది. విశ్వసించి ప్రార్థన చేయి. అప్పుల నుండి విడుదల పొందడం దేవుని చిత్తం. ఆర్థిక సంబంధమైన పరిస్థితుల శోధన నుంచి విడుదల పొందుతావు ఈ నెలలో. ఒకవేళ నీ బిడ్డలు ఎక్కడైనా బంధించబడ్డారా, ఎక్కడైనా బంధించబడి ఉన్నారా, వారు కూడా విడుదల పొందుతున్నారు. వారు కూడా విడుదల పొందడం దేవుని చిత్తమైంది. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం. అడుగు దేవుని అడుగు. దేని నుంచి నువ్వు విడిపించబడాలనుకుంటున్నావు? ఏ శోధనతో ఉన్నా నీ భర్త విడుదల పొందాలి. తాగుడుతనం నుండి విడుదల పొందాలి. నీ భర్తకున్న శత్రువు నుంచి నీ భర్త విడుదల పొందాలి. చెయ్యి. విడుదల కలుగుతుంది. అందరికీ విడుదల కలగడం సంఘంలో ప్రతి బిడ్డ విషయంలో దేవుని చిత్తం. అది ప్రార్థన చేయి. నెలలో కార్యం జరుగుతుంది. ప్రతిరోజు ఈ విడుదల కొరకు నువ్వు చేయెత్తి ప్రార్థించు. ఆ రోజు విడుదల నీకు కలగబోతుంది. ఆ రోజు అసమాధానం నీకు దూరమే సమాధానం పుట్టబోతుంది. నీ బిడ్డకున్న శోధన తొలగిపోబోతుంది. నీ బిడ్డ విడుదల పొందాలి. అనారోగ్య శోధనైనా, మానసిక శోధనైన విడుదల కలుగుతుంది. యేసు నామములో విడిపించబడాలి ప్రభువా ప్రతి బిడ్డ. దేవుని చిత్తం ఇదే. నిన్ను గుర్తించనీయకుండా, నిన్ను గ్రహించనీయకుండా చేస్తున్న దయ్యము ఈరోజు ఓడిపోవాలని కోరుకుంటున్నా. నేను యేసు నామమున దయ్యాన్ని బంధిస్తున్నా. యేసు నామమున ఈ నెలలో ప్రతి నిమిషము నీ బిడ్డలు నీ సహాయాన్ని అనుభవించాలి. ప్రతి చెర నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డట్టుగా సంపూర్ణంగా విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నారు. తిరిగి వారు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని నూరంతరంగా పొందాలి ప్రభువా. పోగొట్టుకుంది తిరిగి పొందుకోవాలి తండ్రి.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో పొందాలి పొందాలి పొందాలి. పోగొట్టుకున్న తిరిగి పొందాలి. పోగొట్టుకున్న తిరిగి పొందాలి. ఏం పోగొట్టుకున్నా దాన్ని పొందబోతున్నావు. నెలలో పోగొట్టుకున్న దానికి విడుదల కలుగుతుంది. అందుకు వచ్చినట్లుగా విడుదల కలుగుతుంది. నీ తండ్రి మారలేదు, నీ తండ్రికి ఈ నెలలో మార్పు కలుగుతుంది. ఎస్, నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. రక్షణ రానియకుండా ఉన్న బంధకం నుంచి ప్రభు విడుదలించి రక్షణ ఇస్తున్నాడు. ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీసులో ఉన్న సమస్యలు తొలగిపోయి విడుదల కలుగుతుంది. సమాధానం వస్తుంది. అందరితో సమాధానం కలుగుతుంది. నెమ్మది కలుగుతుంది. ఎస్, నీకు రావాల్సింది ఎక్కడ బంధించబడిందో దానికి కూడా ఈ నెల విడుదల కలుగుతుంది. యేసు నామములో విడిపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. జీసస్. జటిలమైన సమస్యలన్నిటి నుంచి విడుదల పొందబోతున్నా. నువ్వెవ్వరి ద్వారా శోధించబడుతున్నా, ఎవరి చేత బాధించబడుతున్నా, కృంగదీయబడుతున్నా, అవమానపరచబడుతున్నా, వేధించబడుతున్నా, వాటన్నిటి నుండి నా దేవుని నామములో, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ఇక నీ శత్రువు ఉండదు, ఆ దయ్యం ఉండదు. నీ శత్రువు కనబడ్డ నీకు ఓడిపోతున్నాడు. ఇక అసమాధానం ఆ బబులోను చెర నీకు లేకుండా ప్రభు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు బబులోను సమస్యగా శాశ్వతంగా దూరం చేసినట్టుగా నీకు కూడా శోధన పూర్తిగా దూరం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. విడుదల కలుగును గాక. సేవ విషయంలో కార్యం జరుగును గాక. సంఘ బిడ్డల విషయంలో కార్యాలు జరుగును గాక. జరుగును గాక. ఉద్యోగాల విషయాలు, వివాహ విషయాలు, ఇంటి విషయాలు, స్థలాల విషయాలు, పొలాల విషయాల్లో, పంటల విషయాల్లో నాయన ఏ బిడ్డ బంధించబడి ఉన్నారో, ఏది వారి జీవితంలో కుటుంబాలు బంధించబడిందో యేసు నామములో విడుదల కలగాలి ప్రభువా. పంటలు పండును గాక. ఆమేన్. ప్రారంభించేటువంటి పంటలు సమృద్ధిగా పండాలి ప్రభువా. ఉద్యోగాలు పొందిన వారి నెలలో ఉద్యోగాలు పొందాలని ప్రార్థన చేస్తున్నారు. వారి ఉద్యోగం లేని జీవితం విడుదల పొందును గాక. ఉద్యోగముతో అభివృద్ధి చెందుదురు గాక. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. శుభము కలగాలి, శుభం కలగాలి. ఆ శుభము దేవుడే చేయును గాక. ప్రభువానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం ఈ నెల అంటే మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ నెలంతా ఇదే మాటతో ప్రార్థన చేసుకో. దేని కొరకు ఎత్తున ప్రార్థన చేస్తావు దాని కొరకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ జూలై మాసంలోకి మమ్మల్ని తీసుకొచ్చి మాతో మాట్లాడడం, నీ చిత్తం ఏంటో మాకు బయలుపరిచాం. నీ చిత్తం విడుదల పొందడం. మేము ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుంచి విడిపించబడ్డము దేవుని చిత్తం. మేము మాకున్న శోధన నుండి, శత్రువు నుండి, ఓటమి నుండి, అపాయం నుండి, అసమాధానం నుండి, రోగాల నుండి, వ్యతిరేకతల నుండి, బంధకాల నుండి, జటిలమైన సమస్యల నుండి, మానసికమైన వ్యాధుల నుండి, ఆత్మ సంబంధమైన శోధన నుండి, వీటన్నిటి నుంచి విడుదల పొందని చిత్తమని ఈరోజు మాట్లాడా. ఈ నెలంతా మేము ఈ వాగ్దానాన్ని అనుభవించదము గాక. ప్రభువా, సంఘాన్ని దీవించండి. ఈ మాటతో అభివృద్ధి పరచండి. ఈ నెలలో ఈ మాట పట్టుకొని ఏ అడుగైతే వేయబోతున్నారో, ఈ మాట పట్టుకొని ఎప్పుడైతే నీ ఎదుటికి రాబోతున్నారో ఆ క్షణం నీ సన్నిధి కలిగిన ఆ అద్భుతం, ఆ కార్యము నీ బిడ్డలు చూచుదురుగాక. ఈ నెలంతా ఈ విడుదలను సంఘానికి కొత్త అన్ని దిక్కుల, 4 దిక్కుల ప్రతి నిమిషం సేవకు, సంఘ బిడ్డలకు అందరికీ విడుదలను, విజయం కలుగు చేసి నీ సన్నిధిని, నీ కార్యాలు అనుభవించి నీకు ఇంకా మరింత దగ్గరగా వచ్చి నేను మహింపరచట్లు నీవే కార్యాలు నూతనపరచమని, అద్భుతాలు జరిగించు. ఇంతవరకు ఆశ్రద కొడుకు నడిపించినందుకు నీకే స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తాను.
సమస్త నీకు అప్పగిస్తున్నాను. యేసు నామమున శత్రువు ఓడిపోవాలి, దయ్యము ఓడిపోవాలి, అపాయము తొలగిపోవాలి, కీడు తొలగిపోవాలి, నాశనం తొలగిపోవాలి, రోగము తొలగిపోవాలి, అనారోగ్య సంబంధమైన కీడంతా యేసు నామములో మనస్సు నుండి, శరీరం నుండి, వారి నుండి విడుదల తండ్రి. వారి నుండి ప్రభువా, వీటన్నిటి నుండి ప్రభువా విడుదల కలిగి విడుదల కలిగి విడుదల కలిగి నీకు దగ్గరగా వచ్చి, మరింత దగ్గరగా వచ్చి నిన్ను గణపరచినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఎద్దు నుంచి అవి దూరమైపోవాలి ప్రభువా. వారి మనస్సు నుంచి దూరమై, శరీరం నుంచి దూరమై పారిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. అప్పుల నుంచి కూడా విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. వారి ధనము, వారికి రావలసిన ధనం ఎక్కడ బంధించబడిందో, ఎక్కడ ఆగిపోయిందో అది నెలలో వారి వద్దకు చేరునుగాక. కానీ నెలలో ప్రారంభించి చదువులు కానీ, ఆన్లైన్ క్లాసులు కానీ, పాడి పంటలు కానీ, ప్రయాణాలు కానీ, ఏదైతే ప్రారంభించబోతున్నారో వారికి ఎదురుగా వచ్చే ఆటంకాలన్నిటి నుండి వారు విడుదల పొంది దాన్ని విజయవంతంగా ప్రారంభించి ముగించుదురుగాక. నీవే మాకు చేయాలించి మహిమపడుతున్నాను. నీ చిత్తం ఏంటో మేము తెలుసుకున్నాం. ఈ నెలలో నీ మాట ఏంటో మాకు అర్థమైంది. ఆ మాట చొప్పున సేవను కూడా నడిపించి మేము వచ్చే నెల సాక్ష్యం చెప్పినట్లు కృప చూపించాలి. సమస్తానికి అప్పగించుకుంటాం. గత నెలలో చేసిన మేలు కార్యాలు, అద్భుతాలు, క్షేమాలు, నెమ్మది, సమాధానం అన్నిటిని బట్టి నీకే శతకోటి స్తోత్రాలు తెలియపరుస్తాం. ఈ నెలలో కూడా అనేక విషయాల విడుదల, విజయం ఇవ్వబోతున్నందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, త్రియేక దేవుని విజయము ఈ నెల మనకు తోడయుండి, మన సంఘానికి తోడయుండి, బిడ్డలకు తోడయుండి, ఈ వాక్యం వింటున్న వారికి కూడా తోడయుండి విజయమును, విడుదలను కలుగు చేయునుగాక. కలుగు చేయునుగాక. విడుదల కలుగు చేయునుగాక. విడుదల కలుగు చేయునుగాక. విడుదల కలుగు చేయునుగాక. ఎంత విడుదలను, జయమును అనుగ్రహించి దేవునికి మహిమ కలుగునట్లుగా కార్యాలన్నీ మన కొరకు దేవుని కృపలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.